రాష్ట్ర వ్యాప్తంగా బాగా పుంజుకుంటూ ప్రజా వ్యతిరేకత అనేది బాగా కనపడతా ఉంది. ఆ ఒక తరుణంలో భాగంగా పెనుగొండ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ బాగా పుంజుకొని ప్రతి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కావడం జరుగుతూ ఉంది. దాన్ని చూసి ఇక్కడున్న పెనుగొండ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సత్యసాయి జిల్లా మంత్రి గారు సవితమ్మ గారు దాన్ని ఓర్వలేక పిల్లలు ఎవరైతే ఉన్నారో, టీడీపీ సోషల్ మీడియా పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే బాత్ బచ్చా గ్యాంగ్ అంటాం, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలందరితో పాటు ఈమె సహా వీడియోని ఫార్వర్డ్ చేస్తూ, అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళందరితో కూడా ప్రతి ఒక్క గ్రూప్లోనూ కూడా వీడియోస్ని చిత్రీకరించి ఆమె పెట్టడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ ఎక్కుతా ఉందో, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా బాగా స్పందిస్తున్నారు. ఆమెకు తెలిసిపోయింది ప్రజా వ్యతిరేకత ఎక్కువైంది అని తెలిసి ఈ రోజున ఆమె ఇట్లా అశ్లీలమైన వీడియోస్ చిత్రీకరించి పెట్టడము, అదేవిధంగా దాన్ని అన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టించడం చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో కూడా మనము రాజకీయం చేసినాం, నేను మంత్రివర్గంలో పనిచేసాం. ఏనాడు కూడా ఇలాంటి చిల్లర రాజకీయం చేయలేదు. మేము ఏమి చేసినా కూడా డెవలప్మెంటే చేసాం, అదేవిధంగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసులో దోచుకోనామే తప్ప మేము ఎక్కడ కూడా ఇలాంటి పని చేయలేదు. ఈ సవితమ్మ బేసికలీ ఈమె స్త్రీ ద్రోహి, స్త్రీ ద్వేషి కూడా. నేను ఏది మాట్లాడినా కూడా సవితమ్మ ఇంతవరకు నీ గురించి, నువ్వు ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్లో నీ నామినేషన్ పేపర్లో స్వయాన్న నీ ఒక రాతతో నువ్వు రాసి సిగ్నేచర్ పెట్టిండేటివి, నువ్వు ఇచ్చిండేటివి ఏదైతే ఇచ్చినో నేను అదే మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి గురించి మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడినాను? నీ తల్లి గురించి నువ్వే కేసు పెట్టినావు, మీ తల్లి నీ పైన కేసు పెట్టింది కదమ్మా. మళ్ళీ తల్లిని చూసుకోక ఈరోజు అంటే ఎట్లా ఒక కఠినమైన మనస్తత్వం ఉండేవాళ్ళు కూడా తల్లిని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అది మహిళగా ఉంటూ పుట్టినిల్లు బాగుండాలి అని కోరుకునే వాళ్ళ మహిళలు ఎక్కువగా ఉంటారు. అటువంటి తరుణంలో నువ్వు నీ తల్లి పైన కేసు పెట్టడం, ఆమెను వేధించడం, రోధించడం మొత్తం పెనుగొండకు తెలిసింది. నీ వదినమ్మ, ఆమె కూడా నువ్వు ప్రాపర్టీ ఇవ్వకుండా గృహహింస పెట్టినావని కూడా కేసు ఉంది. అది నువ్వందు నువ్వే రాసుకున్నాను. అదేవిధంగా రాష్ట్ర మహిళల పైన నీకు ఎంత కోపంగా ఉంది అంటే, మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చినారు, దానివల్ల చాలా ఇంప్రూవ్ అయినారని మనం మాట్లాడుతుంటే, మహిళలందరూ కూడా ఆ సంక్షేమ పథకాలు డబ్బు తీసుకొని మందుకు బానిసైనారు, అదేవిధంగా గంజాయికి బానిసైనారు అని చెప్పిన స్త్రీ ద్వేషి, స్త్రీ ద్రోహి నువ్వు. ఇదే కాకుండా పెనుగొండలో మన స్వంత పెనుగొండలో మెడికల్ కాలేజ్ ఉండంగా దాన్ని ఎంతగా మేము పోరాడుతున్నాం, అది గవర్నమెంట్ కింద రావాలని, ఎంతమంది మహిళలకు మంచి జరుగుతుందని, దాన్ని నువ్వు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేదే కరెక్ట్ అని నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఎంత మాత్రం కరెక్ట్? నువ్వు స్త్రీ ద్రోహి, స్త్రీ ద్వేషి కాదా అని అడుగుతున్నాం. టైలరింగ్ మిషన్స్ అన్నీ కూడా నువ్వు బాగా పంచుతావని నువ్వు చెప్పినావు. టైలర్ మిషన్స్ అన్నీ కూడా పంచుతావు అని చెప్పినావు. ఎంతమందికి పంచినావు నువ్వు? ఇది ఒక పెద్ద స్కామ్ కదా. ఎంతమంది మహిళలకు నువ్వు మంచి చేసావు? నువ్వు స్త్రీ ద్రోహివు కదా. ఇవన్నీ జరుగుతుండగా ఈ ఒక తరుణంలో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి పెద్దగా ప్రోగ్రామ్ చేసుకుంటూ, నీకు ఎక్కడ అవమానం ఫీల్ అవుతున్నావు, దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలని చిన్న పిల్లలు అంటే ఆ యువతలకు జాబ్ ఇస్తానని చెప్పి ఏమేమి ఆశ చూపిస్తున్నావు ఆ భగవంతుడే ఎరుగు. ఎందుకంటే ఆ సోషల్ మీడియా పిల్లలందరికీ కూడా చెప్తున్నాను, ఎవరైతే అన్నోన్ నంబర్స్తో మీరు పెట్టున్నారో మీరే మీకు ప్రశ్నార్థకం ఉన్నారు కాబట్టి మీ గురించి నేను చెప్పడం లేదు. మీరు పేరుతో వస్తే, పేరు నామ్ నిషాంతో బయటికి వస్తే అది వేరే కథ. ఇంకా మీరు అన్నోన్ నెంబర్లో పెడుతున్నారు కాబట్టి మీ యొక్క ఉనికి మీకే తెలియదు కాబట్టి అది మీకే వదిలేస్తున్నాను, మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చినారని మీకే తెలియదు కాబట్టి ఇడిచిపెట్టండి. అది రెండో విషయము, ఎవరైతే పేరుతో సహా పెడుతున్నారో పిల్లలు మీకు చెప్తున్నాను, కియా ఉంది ఇక్కడ, మీ సవితమ్మని అడగండి, మంచి ఉద్యోగం ఇప్పియండి అని చెప్పండి. ఇప్పించి మీరు దాంట్లో పని చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మా గవర్నమెంట్ రాగానే సవితమ్మ ఎక్కడికో పారిపోతుంది. మీ సంగతి ఏంటి అంటే మీరు ఎలా ఉంటారో నెక్స్ట్ మీరు తట్టుకోగలుగుతారా? ఈరోజు నేను ఒక అక్కగా మీకు చెప్తున్నాను, నువ్వు ఏదైతే వీడియోస్ రిలీజ్ చేసినారో, ఏదైతే చిత్రీకరించి మీరు పెడుతున్నారో అది మీ అమ్మకు, మీ తల్లికు, మీ చెల్లికి పోయి చూపించండి, అమ్మ ఇట్లా పెట్టినానని. వాళ్ళే చెంపకి రెండు లాగా పెడతారు. ఏందప్ప మీరు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా పని చేస్తారా, ఇంట్లో ఆడపిల్లలు లేరా, మీకు ఫ్యామిలీ లేరా అని అడుగుతారు. అది కాకుండా ఈరోజు మీరు యువతలు ఇట్లా సోషల్ మీడియా జాలలో మీరు ఈరోజు సోషల్ మీడియా నేరస్తులుగా
ఎస్పీ గారికి వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేపు కోర్టు కూడా వెళ్తాను. మీకు ఎవరైతే ఒకడైతే మీకు ఈ వీడియో అందించినాడో, అదేవిధంగా హాఫ్ నాలెడ్జ్ సవిత, దీనికి ఒక అలవాటు ఉంది. ఈమెకు ఒక అలవాటు ఏందంటే, మెడికల్ కాలేజ్ పెనుగొండలో చూపించింది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టి చేయడం సవితమ్మ నైజం. అది సవిత నైజం. ఆమె ఫెయిల్యూర్ వెనుక వెళ్తా ఉంది, ఫెయిల్యూర్ వైపు అడుగు వేస్తూ ఉంది అని ఆమెకు తెలిసి ఈరోజు సోషల్ మీడియా ద్వారా నా ఫ్యామిలీ జోలికి నువ్వు వస్తున్నావంటే సవిత గుర్తుపెట్టుకో, నేను పుట్టిండేది రాయలసీమలో పుట్టిండేవాడు ప్రతి ఒక్కరికి కూడా పౌరుషం ఉంటుంది. నీ నామినేషన్లో తీసుకొని ఒక్కసారి నీ అఫిడవిట్ తీసుకుంటే ఏ భార్యకు ఏ భర్తకు గొడవ పెట్టి ఎంత లీగల్గా నువ్వు ఉన్నావనేది నేను చెప్పాలనా? ఈరోజు కూడా నా సంస్కారం అడ్డమొస్తూ ఉంది. నేను మాట్లాడొచ్చు, ఈరోజు కూడా నేను ప్రశ్నించలేదు. నా సంస్కారం అడ్డమొస్తూ ఉంది. నిన్ను పర్మిషన్ అడుగుతున్నాను సవిత. నీ పర్మిషన్ ఉంటే రేపే విత్ ప్రూఫ్తో నేను ఒక ప్రెస్ మీట్ పెడతాను. నీకు ఓకేనా? నోటుకు వచ్చేట్టు మాట్లాడిచ్చేది, ప్రెస్ మీట్లు పెట్టి ఇచ్చేది. పాపం నేను నమ్మి వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు. నీ బ్యాచ్ అంతా కూడా నమ్మి ప్రెస్ మీట్ పెడుతున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. దీని భాగవతం పెనుగొండ అందరికీ తెలుసప్ప, మమ్మల్ని అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి బలి చేస్తూ ఉంది అని చెప్తా ఉన్నారంట. ఇంకొకసారి నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, తల్లి చెల్లి గురించి మాట్లాడితే ఇంకా ఏ స్థాయిలో మేము వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టామనేది నువ్వు ఒకసారి ఊహించలేవు కూడా. అటువంటి దుస్సాహసం చేస్తావంటే ఇప్పటికీ కూడా నీకు ఓపెన్ ఛాలెంజ్. నువ్వు ఏ టైంకి రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా, నువ్వు ఎంత లీగల్గా ఉన్నావో లేదా అనే దానికి ప్రూవ్ చేసి నేను రెడీగా ఉన్నాను. నీలాంటి చిల్లర రాజుకి నేను చేయను. నేను డైరెక్ట్గానే మాట్లాడతాను. ఎందుకంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, పబ్లిక్ లైఫ్లో ఉండే సోషల్ రిప్రజెంటేటివ్స్కు పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ ఒకటిగానే ఉంటుంది. సోషల్ మీడియాతో ఎవరైతే నువ్వు ఈరోజు పెట్టించినావో వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరే ఒక అక్కగా వాళ్ళకు కూడా చెప్తున్నాను. డెఫినెట్లీ నేను ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినాను, యాక్షన్ తీసుకోమని చెప్పినాను. ఇంకా జ్యుడిషియల్కి కూడా పోతాను. మీకు వీడియో అందించేవాడు ఎవరైతే ఉండాడో, ఈ హాఫ్ నాలెడ్జ్ సవిత దాన్ని మీకు పెట్టమని చెప్పిందో వీళ్ళందరినీ కూడా కోర్టుకు లాగుతాము. మళ్ళీ మీరు కూడా ఈ ఒక కేసుతో డెఫినెట్లీ డిఫమేషన్ కేసు వేస్తున్నాం. మళ్ళీ మీరు కోర్టుకు వచ్చి ఇలాంటి వీడియోస్ ఎందుకు మీరు పెట్టినారనేది కూడా కోర్టులో ఎక్స్ప్లెనేషన్ కూడా కోరుతున్నాం. ఇంకా ఎవరైనా ఇట్లా దుస్సాహసం చేసే ఒక ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అని హెచ్చరిస్తున్నాం.